Hi friends, this is TechTuber-Unboxings. Here unbox చెప్పేది boAt Airdopes 121 Pro అండి. సో రీసెంట్గా అమెజాన్ లాంచ్ అయింది అనమాట. ఇదే కాదు boAt బ్రాండ్ నుంచి మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్స్ అయితే ఉన్నాయి. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో ముందుగా దీని బాక్స్ మీద ఏం కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్లో చూస్తే మనకి Airdopes 121 Pro అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ boAt సిగ్నేచర్ మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇయర్బడ్స్ కేస్ పిక్చర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి మనకి. 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చి 40 hours అంటున్నారు. అండ్ ENC టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి గూగుల్ అండ్ యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. బీస్ట్ మోడ్ అంటున్నారు. ఇది వస్తే 65 milliseconds లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ 5 minutes ఛార్జ్ చేస్తే 60 minutes ప్లేబ్యాక్ టైం అంటున్నారు. IWB టెక్నాలజీ యూస్ చేశారు. బ్లూటూత్ వర్షన్ 5.3 వస్తుంది. అండ్ IPX4 వాటర్ ప్రూఫ్తో వస్తుంది అనమాట. ఈజీ టచ్ కంట్రోల్స్ అంటున్నారు. టాప్లో అయితే ఏమీ లేదు. జస్ట్ కింద బాటమ్ చూస్తే మనకి ఓన్లీ ఫేస్బుక్ ఇన్స్టా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ కూడా సేమ్ boAt సిగ్నేచర్ కనిపిస్తుంది. అండ్ బడ్స్ కేస్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ లోపల ప్యాకేజ్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారు అనేది ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ టోటల్ MRP వచ్చేసరికి మనకి 2990 అంటున్నారు. అరౌండ్ 3000 రూపాయల బడ్జెట్ అంటున్నారు. బట్ మనకు వచ్చేసరికి అరౌండ్ 1300 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ అమెజాన్లో సేల్ చేస్తున్నారనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి 2 pairs. అండ్ చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. చిన్నది కాదు, కొంచెం పెద్దగానే ఉంది పేపర్ వర్క్ అనేది. సో క్యాటలాగ్స్ కానీ అండ్ యూజర్ మాన్యువల్స్ కానీ వారంటీ ఇన్ఫర్మేషన్ కానీ సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి పేపర్ వర్క్ అనేది. సో ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. కేస్ చూస్తే మనకి కాస్త చిన్నగానే ఉంది. చాలా ఈజీగా అయితే పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి boAt బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట టాప్లో. అండ్ ఇక్కడ చూస్తే మనకి LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది డిజిటల్గా. అండ్ ఇదే బ్యాటరీ ఇండికేటర్ కూడా మనకి. అండ్ కింద బాటమ్ చూస్తే మనకి Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ పక్కన చూస్తే మనకి రీసెట్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి కేస్ ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ బడ్స్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 0622 అని చెప్పి మెన్షన్ చేశారు. మేబీ ఇది జూన్లో మ్యానుఫ్యాక్చర్ అయి ఉండొచ్చు మనకి. సో ఒకసారి బడ్స్ పక్కన పెడదాం. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో ఇంక వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ చూస్తే మనకి బడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో బడ్స్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయండి. సో ఓవరాల్గా సో ఇక్కడ చూస్తే మనకి boAt సిగ్నేచర్ కనిపిస్తుంది. ఇదే టచ్ సెన్సర్ కూడా మనకి. అండ్ LED ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. కింద బాటంలో మనకి 2 mics ఇచ్చారు మనకి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో అంతమించి వేరేం లేదు. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మన కేసులో పెట్టేసి అండ్ మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో చూసేసరికి ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఒకసారి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. సమ్టైమ్స్ ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం డిలే ఉంటుందన్నమాట. సో Airdopes 121 Pro అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దాం ఒకసారి. పేర్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో 121 Pro అని చెప్పి. సో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. 65 milliseconds లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది. అండ్ ENC టెక్నాలజీ యూస్ చేస్తా అంటున్నారు. అండ్ 40 hours ప్లేబ్యాక్ టైం అంటున్నారు. సో ఒక 2 days యూసేజ్ అండ్ దీని క్వాలిటీ ఎలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ boAt Airdopes 121 Pro TWS Earbuds అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 day నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు చాలా స్మాల్ సైజ్ ఉంటుందన్నమాట. కంపాటబుల్ కూడా చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ విషయానికి వస్తే మీకు ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవండి. సింపుల్ రెగ్యులర్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మాకు ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట. ఫిట్టింగ్ వైస్ కూడా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఈవెన్ కేస్ కానీ బడ్స్ కానీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారండి. సో డ్యూరబిలిటీ వైస్ మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ అండి. ఇందులో వచ్చేసరికి మనకి ENC టెక్నాలజీ యూస్ చేశారనమాట. అండ్ ఇండోర్ అయితే నాకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. బట్ అవుట్డోర్ మాత్రం చాలా హెవీగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది ఓవరాల్ కాలింగ్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ.
సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేస్తారు. ఆండ్రాయిడ్లో టెస్ట్ చేశాను, ఐఓఎస్లో కూడా టెస్ట్ చేసి చూసాను అనమాట. ఫస్ట్ ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో 2 పాయింట్స్ నోటీస్ చేస్తానండి మేజర్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డివైస్ టు డివైస్ అనేది ఆడియో క్వాలిటీ చేంజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏ డివైస్ అయినా కూడా కామన్గా బేస్ అనేది ఓవర్గా బూస్ట్ చేస్తుంది అనమాట. వోకల్స్ ట్రెబుల్స్ డౌన్ అయిపోతున్నాయి. అండ్ కమింగ్ టు ఐఓఎస్, డివైస్ టు డివైస్ ఆడియో క్వాలిటీ చేంజ్ అవ్వట్లేదు, స్టేబుల్గా ఉందన్నమాట ఆడియో క్వాలిటీ అనేది. కాకపోతే ఓవర్గా బేస్ అనేది బూస్ట్ అవుతుంది అండ్ వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ డౌన్ అయిపోతున్నాయి. ఇది నేను నోటీస్ చేసిన పాయింట్స్ అనేవి. సో నాకైతే అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఆడియో క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తుంది ఇందులో బీస్ట్ మోడ్ అయితే ఉందన్నమాట. 65 ms లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫుడ్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ గన్ ఏ డైరెక్షన్లో ఫైర్ అవుతున్న విషయం కానీ చాలా యాక్యురేట్గా ఉంటాయండి. డెఫినెట్లీ నేనైతే గేమింగ్ విషయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కనెక్టివిటీ అండి. సో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ 5.3తో వస్తుందన్నమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. అండ్ ఐడబ్ల్యూపీ టెక్నాలజీ యూస్ చేశారనమాట. అండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇలా కేసు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం అరౌండ్ 40 hours వస్తుంది అంటున్నారండి. అండ్ నాకైతే సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు అరౌండ్ 7 hours వస్తుంది అనమాట. ఆన్ యావరేజ్ ఓవరాల్గా మీకు 34 to 35 hours వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ మనం పర్చేస్ చేసింది అరౌండ్ 1300 రూపీస్ బడ్జెట్ అండి. 1300 రూపాయల బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ కాలింగ్ కానీ గేమింగ్ కానీ కనెక్టివిటీ కానీ బ్యాటరీ కానీ ఈ పాయింట్స్ అన్ని పక్కన పెట్టి సౌండ్ క్వాలిటీ గురించి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ నేను జనరల్గా అయితే బేస్ లవర్ని, అలా అని చెప్పి బేస్ మాత్రమే ఉండాలనుకుంటే మాత్రం కుదరదు. బేస్తో పాటు ట్రెబుల్స్ కానీ వోకల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా సౌండ్ మిక్సింగ్ ఉండాలి. అలా ఉంటేనే మనం ప్రాపర్గా సాంగ్స్ ఎంజాయ్ చేయగలమండి. కాకపోతే దీనిలో ఓవర్గా బేస్ అనేది బూస్ట్ చేశారనమాట. సో ఎవరైతే హెవీగా బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే ప్యూర్ ఆడియో కావాలనుకుంటారో, ఎవరైతే నార్మల్ లిజనర్స్ ఉంటారో వాళ్ళకి అంత పెద్దగా నచ్చకపోవచ్చు. సో ఇది ఓవరాల్గా బోట్ Airdopes 121 Pro TWS Earbuds అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.